దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఏప్రిల్ 17వ తేదీ 2026 సంవత్సరము శుక్రవారము. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషము వేసుకుని నీ మంచము మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించున్నట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము అపవాది యొక్క తంత్రములను అర్థము చేసుకున్న వారమై బహుభయముతోనూ భక్తితోనూ వాక్యానుసారమైన జ్ఞానముతోనూ వర్ధిల్లే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఎప్పుడైతే అమ్నోను అతనికి వరుసకు చెల్లెలయ్యే తామారును మోహించాడో అతడు ఆ అపవిత్రాత్మ చేత పట్టబడిన వాడై ఆ ఆశ చేత దినదినమునకు చిక్కిపోతూ ఉన్నాడు. అయితే అమ్నోనునకు మిత్రుడొకడున్నాడు. వాడు ఎంతో కపటము గలవాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. వాని పేరు యెహోనాదాబు. అయితే యెహోనాదాబు కపటము గలవాడు గనక అతడు వచ్చి కపటముగానే, రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కుపోవటానికి కారణమేమిటి అని అమ్నోనును అడిగాడు. సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో ఎంతో ప్రేమగా మాట్లాడేసరికి అమ్నోను తన మనసులో ఉన్నదంతయు అతనికి తెలియజేశాడు. అప్పుడు యెహోనాదాబు ఒక కపటమైన ఆలోచన చెబుతూ ఉన్నాడు. ఏమని? నీవు రోగివైనట్టు వేషము వేసుకుని నీ మంచము మీద పండుకొని ఉండుము అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, వేషము వేసుకుని అనే మాటను మనం గమనించినట్లయితే అపవాది ఎప్పుడు వేషము వేసుకుని వస్తాడు. ఏదెను వనములో కూడా ఆదాము హవ్వలకు మేలు చేస్తాననే వేషము వేసుకొని వచ్చాడు. ఆ వేషములో అతడు దేవుని మీదే నింద మోపుతూ ఉన్నాడు. మీరు బాగుపడటం, మీరు తెలివి పొందుకోవటం, మీ కళ్ళు తెరవబడటం దేవునికి ఇష్టం లేదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అపవాది ఎప్పుడు యథార్థంగా రాడు, వేషము వేసుకునే వస్తాడు. అంత మాత్రమే కాదు, పాపము చేయువారిని వేషము వేసుకున్నట్లు అతడు ప్రేరేపిస్తాడు. చూడండి, దోయగు అనగా రాజైన సౌలు యొక్క పశుల కాపర్లకు నాయకుడైన దోయేగు, అతడు ఏశావు వంశస్థుడు దోయేగు. అయితే అతడు రాజైన సౌలునకు ఎంతో మేలు చేస్తున్నానన్నట్లుగా, ఎందుకంటే ఏశావు యొక్క దేశమును, ఎదోమీయులను రాజైన సౌలు జయించాడు గనక, మరి ఆ కోపమో ఏమో దావీదును దూరం చేయటానికి దావీదు మీద లేనిపోని మాటలన్నీ తెలియజేశాడు. ఎంతో మంచిగానే ఉంటున్నట్లు ఉండి అతడు రాజైన సౌలునకు చేటు చేశాడు. ఇక్కడ యెహోనాదాబు కూడా అదే చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యెహోనాదాబు అపవిత్రమైన లేదా మోసము చేసే ఆలోచన చెప్పి ఈ అమ్నోనును రాజు అవ్వకుండా అడ్డుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, చూడండి ఎంత భయంకరమైన ఆలోచన. అమ్నోను చేసిన పాపమేమీ లేదు. అతడు ఒక కపటము గలవానితో స్నేహము చేయటమే అతనికి చేటయింది. లేకపోతే అతడు రాజయ్యేవాడేమో. చూడండి, అహీతోపెలు కూడా ఏ విధంగా దావీదు కుమారుడైన అబ్షాలోమునకు ఆలోచన చెప్పాడో. అహీతోపెలు దావీదునకు అత్యంత నమ్మకమైన తెలివైన సలహాదారుడుగా ఉండేవాడు. అతని సలహా దేవుని వాక్కులా ఉండేదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అయితే దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు అహీతోపెలు అతడు అబ్షాలోము పక్షముగా చేరి
అతనికి ఒక దుష్టమైన, నీచమైన, అసహ్యమైన సలహా ఇచ్చాడు. అదేమిటంటే, నీ తండ్రి ఉపపత్నులతో నీవు అందరి ముందు శయనించు. అప్పుడు నీకు నీ తండ్రికి మధ్య రాజీకి ఇక తోడుండదని అందరికీ అర్థమవుతుంది అని ఆలోచన చెప్పాడు. దాని ఫలితం ఏమైంది? వ్యూహాత్మకంగా అది గొప్ప సలహాగా అబ్షాలోమునకు కనిపించింది, కానీ అది నైతికమైన పతనంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక చివరికి అది ఎంతవరకు దారితీసిందంటే అబ్షాలోము యొక్క ఘోర మరణానికి దారితీసింది. ప్రియ సహోదరుడా, సహోదరి, వేషము చూడండి, అహీతోపేలు మేలు చేస్తున్న వేషములో అబ్షాలోమునకు కీడు చేశాడు. ఇక్కడ యెహోనాదాబు అమ్నోనునకు మేలు చేస్తున్నానన్న వేషముతో అతనికి కీడు చేశాడు. ఎప్పుడైతే ప్రియ సహోదరుడా, సహోదరి, ఏదెను వనములో మంచి చేస్తున్నానన్న వేషములో కీడు చేశాడు అపవాది. చూడండి, యెజెబెలు మరియు నాబోతు ద్రాక్ష తోట ఉదంతం మనమందరము ఎరుగుదుము. నాబోతు తన ద్రాక్ష తోటను అమ్మనందుకు అహాబురాజు బాధపడుతుంటే, యెజెబెలు ఒక సమస్య పరిష్కారిణిగా మనకు ముందుకొచ్చింది. చట్టాన్ని ఉపయోగించి చట్టాన్ని ఉల్లంఘించేలా కుట్ర పన్నింది. అబద్ధ సాక్షులను పెట్టి నాబోతునకు అన్యాయంగా మరణశిక్ష పడేలా చేసింది. చివరికి ఏమైంది? దాని ఫలితం ఆమె అహాబుకు ఆ భూమిని ఇప్పించింది, కానీ ఆమె చేసిన ఈ మోసం వల్ల ఆమె వంశం మొత్తం దేవుని చేత శపింపబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, అపవాది వేషము వేసుకొని వస్తాడు. చరిత్రలో మనం చూసినట్లయితే 20వ శతాబ్దపు ఆరంభంలో రాస్పుటిన్ అనే వ్యక్తి రష్యా రాజకుమారునికి అతనికి ఉన్న అనారోగ్యాన్ని నయం చేస్తానని చెప్పి రాజకుటుంబంలో ప్రవేశించాడు. అయితే అతడు ఈ యెహోనాదాబులాగానే అతనికి లేనిపోనివన్నీ తెలియజేసి అతని స్వభావాన్ని ప్రభావితం చేశాడు. ఎప్పుడైతే రాస్పుటిన్ ఇచ్చే సలహాలు అతడు వెంబడించాడో, సలహాల ప్రకారం చేశాడో, అతని చెడు ప్రవర్తన రష్యా ప్రజల్లో రాజు కుటుంబం పట్ల అసహ్యాన్ని పెంచాయి. చివరికి ఏమైందో తెలుసా? రష్యా విప్లవానికి, రాజవంశ పతనానికి ఈ రాస్పుటిన్ కారణమయ్యాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ అపవిత్రమైన ఆలోచన లేదా పాడైపోవటానికి చెప్పే ఆలోచన చిన్నగా మొదలవుతుంది. అది చివరికి కుటుంబాలను, దేశములను, సంబంధ బాంధవ్యాలను, జీవితాలను నాశనం చేస్తుంది. మనందరికీ తెలుసు ట్రోజన్ హార్స్ ఉదంతం. చరిత్రలో ట్రోజన్ హార్స్ అంటే 10వ తరగతి చదివిన ప్రతి ఒక్కరికి జ్ఞాపకం ఉంటుంది. గ్రీకులు ట్రాయ్ నగరాన్ని యుద్ధంలో గెలవలేక వారు మోసం చేశారు, వేషము వేశారు. ఏమి వేషము? పెద్ద గుర్రాన్ని వారు నిర్మించారు. 10 సంవత్సరాలు ఈ గ్రీకులు ఎంత ప్రయత్నం చేసినా ఆ ట్రాయ్ నగరం యొక్క, ఆ మహాపట్టణం యొక్క ఆ గోడలను వారు కూల్చలేకపోయారు. అయితే ప్రియ సహోదరుడా, సహోదరి, మనం గమనించినట్లయితే, వాక్యంలో మనం చూచినట్లయితే, అయితే వారు కపటముగా ఆలోచించి వారు ఓడిపోయినట్లుగా, ఇక వెనక్కి తిరిగి వెళుతున్నట్లుగా నటించారు. ఒక పెద్ద చెక్క గుర్రాన్ని అక్కడ బహుమతిగా వదిలి వెళ్ళిపోయారు. ఆ చెక్క గుర్రములో 45-50 మంది పట్టేటట్లుగా, దాని కడుపులో దాక్కునేటట్లుగా పెద్ద గుర్రాన్ని అక్కడ వదిలి వెళ్ళిపోయారు. వారి నావలన్నీ వెళ్ళిపోయినవని వారికి తెలిసింది. ఈ ట్రాయ్ ప్రజలు ఉదయమే లేచి చూచినప్పుడు ఈ గ్రీకుల 10 సంవత్సరాలు ముట్టడి వేసిన వారి డేరాలన్నీ తీసుకుని, వారి యుద్ధ సామగ్రి అంతా తీసుకుని వారు వెళ్ళిపోయారు. మనుషుని జాడలేదు. అయితే ఒక్క వ్యక్తి మాత్రం మిగిలిపోయాడు. ఆ వ్యక్తి ఎవరో దేవత నన్ను బలివ్వమని చెప్తే, ఎవరినైనా బలివ్వమని చెప్తే వారు నన్ను బలివ్వటానికి ప్రయత్నం చేసి నేను చనిపోయాననుకుని వెళ్ళిపోయారు. వెళుతూ ఈ గుర్రాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారు దానిని తీసుకుని వెళ్ళలేక అని చెప్పాడు. అయితే వీరు ఎంతో సంతోషించి, ఇక వారి జోలి మనకు లేదు,
ఇక వారి బాధ మనకు లేదు అని ఎంతో సంతోషముతో వారు ఆ గుర్రాన్ని లోపలికి తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేశారు. అది ఎంత పెద్ద గుర్రం అంటే వారి కోట లేదా వారి పట్టణపు ద్వారము దానికి సరిపోలేదు. అప్పుడు వారేం చేశారో తెలుసా? ఏ పట్టణపు గోడైతే వారిని 10 సంవత్సరాలు కాపాడిందో, ఆ గోడను వారే స్వయంగా తమ చేతులతో పగలగొట్టి, ఆ గుర్రాన్ని లోపలికి తీసుకొని వెళ్లారు. ఆ రోజు సాయంత్రం వారంతా 10 సంవత్సరాలు శత్రువు నుంచి బాధపడిన మనకు విడుదల దొరికింది అని మద్యము సేవించి వారెంతో మత్తిల్లి ఉండగా, సైనికులందరూ మత్తిల్లి ఉండగా, అప్పుడు ఏ వ్యక్తి అయితే ఆలోచన చెప్పాడో గుర్రాన్ని లోపలికి తీసుకుని వెళ్ళమని, ఆ వ్యక్తే ఆ సముద్రపు ఒడ్డునకు వచ్చి కాగడా పట్టుకొని దూరముగా ఇతని యొక్క సైన్యాల కొరకు, ఇతని యొక్క సిగ్నల్ కొరకు ఎదురు చూస్తున్న వారు త్వరగా వచ్చారు. వీరందరూ మత్తిళ్ళిండుట చూశారు. ఆ లోపల ఆ గుర్రములో నుండి, కడుపులో నుండి దిగిన 45, 50 మంది మత్తిల్లిన ప్రతి ఒక్కరిని వధించటం ప్రారంభించారు. స్త్రీలు, పిల్లలు ఇలా ఎవరిని పడితే వారిని వధించారు. ఈలోపుగా వెళ్ళిపోయినట్లు వేషము వేసుకున్న వీరు వెనక్కి వచ్చి ఆ పట్టణాన్ని తగులబెట్టారు. ఇది చరిత్రలో మనం చూస్తున్న పరిస్థితి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించినట్లయితే, మనం వాక్యంలో చూసినట్లయితే అపవాది యొక్క ఆలోచన మనం గ్రహించాలి. అపవాది చేసే అతని యొక్క కపటమైన ఆలోచనను మనం గ్రహించాలి. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఎవరైనా ఇటువంటి ఆలోచనలు చెబుతూ ఉన్నారా? దేవునికి వ్యతిరేకంగా ఉన్న, ఒకవేళ లాభదాయకంగా కనిపిస్తే దానిని మనం అనుసరిస్తూ ఉన్నామా? లేదంటే మనకు లాభదాయకంగా కనిపించిన దేవునికి విరోధంగా ఉండుటను బట్టి దానిని మనం వాక్యమునకు లోబడి జీవిస్తూ ఉన్నామా? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? మనకు ఆలోచన చెప్పేవారు ఎవరు? ఎటువంటి ఆలోచనలు మనము వెంబడిస్తూ ఉన్నాము? ఒకవేళ మనము అపవాది యొక్క ఆలోచనలు, దేవునికి దూరం చేసేవారి ఆలోచనలను వెంబడిస్తూ ఉన్నామేమో. బహు జాగ్రత్తగా మనలను మనమే పరీక్షించుకుని వర్ధిల్లే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల దేవ, యెహోనాదాబు యొక్క ఆలోచన నీవు వేషము వేసుకుని అని చెబుతూ ఉన్నాడు. అవును ప్రభువ, అపవాది వేషము వేయమని, యథార్థంగా ఉండొద్దని, అబద్ధమును వెంబడించమని, అబద్ధమును జరిగించమని, ఆనెస్టీగా ఉండొద్దని, ప్రభువా అతడు అబద్ధికుడు గనక అబద్ధమును జరిగించడానికి ప్రేరేపిస్తాడన్న సత్యాన్ని మేము ధ్యానించి ఉండగా, ఏది సత్యమైనదో, ఏది యథార్థమైనదో, ఏది నీ దృష్టిలో విలువైనదో దానిని మాత్రమే జరిగించే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మెటుకు ఆత్మీయ జాగరూకత కలిగి జీవించే కృప, జ్ఞానము, మెలకువ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.